కొన్ని కొన్ని సందర్భాలు మనం పేపర్లో కానీ లేకపోతే న్యూస్లో చూస్తే ఎంతో మంది ట్రాక్టర్లు కట్టుకొని లేకపోతే ఆటోలు కట్టుకొని దేవుడి దర్శనానికి వెళ్తున్నాం అవి ఇది అని చెప్పేసి వెళ్తారు, బాగానే ఉంది. కొన్ని సార్లు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, వచ్చేటప్పుడు కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతో మంది చనిపోతున్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు వాళ్ళు ఇంకా చాలా మంది చనిపోతున్నారు. ఇప్పుడు దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వదించి పంపించాలే గానీ లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడైనా వాళ్ళకి ఆశీర్వాదాలు రావాలి తప్ప ఎటువంటి కీడులు జరగడం వెనక ఉన్న రహస్యాలు ఏంటంటారు? నిజం, మాట పూర్తిగా నిజం. ఇది దేవుడి దగ్గరికి పోయినప్పుడు దేవుడు మనల్ని కాపాడాలి కానీ మనల్ని యాక్సిడెంట్లు బాగా చేయకూడదు. కాబట్టి దేవుడు లేడు కాబట్టి ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. తర్వాత మరి నేను చెప్పేది ఏంటంటే అసలు జనం ఎవరు కూడా దేవుడిని నమ్మరు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. నమ్మకపోయినా సరే ఈ ట్రాక్టర్లు పెట్టుకొని ఎందుకు దేవుడి దగ్గరికి పోతున్నారు అనేది ప్రశ్న. ఎందుకంటే ఇవాళ నేను దేవుడి దగ్గరికి కొంతమంది తీసుకుపోతాం, మనుషుల్ని ట్రాక్టర్ తీసుకొని కానీ ఏదైనా తీసుకుంటే అప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మంచి మంచి గొడ్డలు కట్టుకొని బాగా ప్రదర్శన చేసుకొని బొయ్యారాలు పోతూ కులుకుంటూ అన్ని చూసుకోవడానికి పోతారు తప్ప ఇంకోట్లేదు. సరే అతను దేశపోయాడు, బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మిగతా వాళ్ళు ఈ జనంలో వాళ్ళు మొన్న అతను దేశపోయాడు కదా, నువ్వు ఊరికినే ఉంటే నువ్వు కూడా మరి ఒకసారి తీసుకో, ఎప్పుడు ఆయన తీసుకోవాలా, నువ్వు కూడా తీసుకోవాలి. అట్లా ప్రతి వాడిని కూడా వాడు తీసుకుపోయిందా బతకనేవాడు. అట్లా ఇవాళ ఆ మనిషి అని చెప్పి ఒక బాకీలు తీర్చుకునే, ఒక రుణాలు తీర్చుకునే విధానంగా తయారైంది తప్పితే అందుకంటే మరి నేను పలానప్పుడు వాడు తీసుకుపోతే నేను దేవుడి దగ్గరికి జానపాట సైదుల దగ్గరికి పోయా, లేకపోతే తిరుపతి పోయా, అక్కడికి పోయా, ఇక్కడికి పోయా, లారీలు కట్టుకెళ్తాను, మరి నేను కూడా వాళ్ళని తీసుకుపోతే ఎట్లా అని చెప్పి అంటే తప్పితే పుణ్యం కోసం పోతున్నా అని చెప్పనేవాడు ఎవడు కనపడుతున్నాడు నాకు అసలు. ఇది ఒక బాకీ తీర్చుకోవడానికి చెప్తే అందుకంటే ఒక దేవుడి దగ్గరికి పోవడమే కాదు, పిల్లలు కూడా అంతే. ఇవాళ అతను భోజనం పెట్టాడు, మనం ఎప్పుడు తింటే మన ఇంట్లో జరిగితే మనం భోజనం పెట్టొద్దా అని అంటారు. అంటే ఎంతసేపు బాకీలు తీర్చుకునే వ్యవహారం చూస్తున్నారు తప్పితే దాంట్లో ఉన్న ఆశయాన్ని చూడాల. తర్వాత బాగా ఉన్నాడు బాగా పెడితే లేనుడు కూడా వాడు బాగా పెట్టిండు కదా నేను కూడా పెట్టాలని చెప్పి కొంత వృధా ఖర్చు పెట్టడం, ఇదంతా జరిగేది ఏంటంటే కేవలం ప్రదర్శన కోసం బాకీలు తీర్చుకోవడం. ఎప్పుడు ఒకడైనా నువ్వు కూడా ట్రాక్టర్ పెట్టు, నువ్వు వాళ్ళని పెట్టు, వీళ్ళని పెట్టు అని చెప్పి ప్రతివాడి అమ్మడివాడి వాడితో ట్రాక్టర్ పెట్టించి వీళ్ళంతా కూడా మంచి గొడ్డలు కట్టుకొని ఎగురులు పెట్టి ఇట్లా ఎగురు పెట్టడానికి దేవుడి దగ్గరికి పోతారు తప్ప ఆ దేవుడి మీద భక్తితో పోయేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉంటారు. ఒక విచిత్రమైన ప్రశ్న ఏంటంటే మనం పవిత్రంగా భావించే గుడుల్లోకి వెళ్తే అక్కడ అసభ్యకరమైన విగ్రహాలు బొమ్మలు కనిపిస్తూ ఉంటాయండి, దేనికంటారు? ఇది దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకని తాపి ధర్మారావు గారు రాసిన పుస్తకం అవుతుంది. దాంట్లో చాలా వివరంగా రాశారు. నేను చదివే పుస్తకాన్ని కానీ 30-40 ఏళ్ళ క్రితం గుర్తు రావట్లేదు. కానీ మొత్తమే దేవాలయాల మీద మాత్రం బూతు బొమ్మలు ఉంటాయి. ఎంత బూతు బొమ్మలు ఉంటాయంటే దాదాపు మనం బ్లూ ఫిల్మ్ చూసినంత బూతు బొమ్మలు ఉంటాయి. అన్ని భంగిమలతో, రకరకాల భంగిమలతో ఉంటారు, ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. అవి మాత్రం తప్పు అని నేను అన్నాను. అసలు ఇదివరకు ఈ స్థలాన్ని పవిత్రమైన స్థలం అని బాగా పూజలు చేసి అవి చేసి ఇవి చేసి చేస్తున్నారు, ఎంతో మంది భక్తులు వస్తున్నారు ఆ దర్శనాలు అవి చూడటానికి. ఇదివరకు నేను విన్నది ఏంటంటే అసలు ఈ దేవాలయాలన్నీ కూడా భూత పనులు చేయడానికే కట్టించారు అని చెప్పి చాలా మంది ఇది నేనన్నమాట కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు, చాలా గొప్పవాళ్ళు చాలా మంది. తర్వాత భూత పనులు చేయడానికే దేవాలయాలు పుట్టిన తర్వాత కొద్దిగా నాగరికం పెరిగి తప్పని చెప్పి నిషేధాలు వచ్చినాయి. ఆ భూత బొమ్మలు చేయడానికి పుట్టిన అన్న రోజుల్లోనే దేవాలయాల మీద భూత బొమ్మలు చెక్కుంటారు. ఆ తర్వాత కొత్తగా కట్టిన దేవాలయాల మీద ఆ భూత బొమ్మలు చెక్కడం అనేది ఆఫ్ చేశారు. ఎందుకంటే ఇది మనిషికి మైండ్ చెడి ప్రేరేపిస్తుంది, ఇది శృంగారంతో తప్పు, ఇది నేరం అనే దాంట్లో తీసుకొచ్చారు. ఇదివరకు పవిత్ర కార్యంగా భావించేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా భావించడం తప్పని నేరం చేసిన తర్వాత ఆ రాను వచ్చే దేవాలయాల్లో మాత్రం భూత బొమ్మలు ఉంటుందా. ఎప్పుడో పురాతన దేవాలయాల మీదే భూత బొమ్మలు ఉంటున్నాయి. దేవాలయాలు మాత్రం భూత పనికే కట్టారని చెప్పి ఎంతో మంది నమ్ముతారు. నేను కూడా వాళ్ళతో ఏకీభవిస్తా, నేను కూడా నమ్ముతా. ఈ కేవలం భూత పనులు చేయడానికి దేవాలయాలు కట్టారు కానీ మంచి పనులకు ఇటువంటి భూత పనులని తప్పు అనడానికి మాత్రం కట్టలేదు. ఇది అందుకని దేవాలయం మీద భూత బొమ్మలు ఉంటాయి. అయితే తాపి ధర్మారావు గారు రాసిన పుస్తకాన్ని మాత్రం చదివితే ఆ భూత బొమ్మలు ఎందుకు పుట్టినాయి ఏంటి అనేది మొత్తం. కొంతమంది ఏం చెప్తున్నారంటే పూర్వంలో శృంగారం గురించి అంతగా అవగాహన లేదు, యువకులకు కానీ ఎవరికైనా సరే అప్పట్లో పెళ్లిళ్ళు చేసుకోవడమే, పెళ్లిళ్ళ గురించి కూడా అంతగా తెలియదు, శృంగారం గురించి మరే తెలియదు అని చెప్పేసి ఎక్కువగా గుడి అనే ప్లేస్ దగ్గరికి ఎక్కువ మంది యువతులు వస్తారు. కాబట్టి ఎలా కలుసుకోవాలి వాళ్ళు, ఎలా ఏ భంగిమలతో కలుసుకుంటే పిల్లలు కలిగి ఈ భూమిని నింపుతారు
అని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి అవి కట్టారని కొంతమంది వాదిస్తున్నారు. నిజమే ఈ మాట శృంగారం గురించి తెలియకపోయినా కూడా ఏదో మొత్తం అసలైతే మాత్రం శృంగారం గురించి అందరికీ తెలుస్తుంది, అనుమానం లేదు. కానీ వివిధ భంగిమలు అనేది మాత్రం చాలా మంది తెలియకపోవచ్చు. ఈ దేవాలయం మీద ఈ బొమ్మలు చూస్తే కొంత వాళ్ళకి అవగాహన ఏర్పడవచ్చు సెక్స్ అంటే ఏంటో, అందుకని కూడా ఈ బొమ్మలు చెక్కి ఉండవచ్చు. అయితే ఇవాళ దేవాలయాల మీద బూతు బొమ్మలు చెక్కనక్కర్లేదు. మనం ఈ పార్న్ ఫిల్మ్స్ కానీ బ్లూ ఫిల్మ్స్ కానీ చూసి మనం ఆ భంగిమలు చూడవచ్చు. తర్వాత పుస్తకాలు కూడా ఎన్నో రకాల భంగిమలు అన్నీ ఉంటాయి. కానీ మానవుడి మూర్ఖత్వం ఎంత పెరిగిందంటే అసలు నాకు ఈ పని అంటే ఇష్టం లేదు అని యాక్షన్ చేయటం మొదలుపెట్టింది మనిషి. ఏ పని మీద బాగా ఇష్టం ఉంటుందో ఆ పని నాకు ఇష్టం లేదు అని అంటారు. ఇప్పుడు ఈ సెక్స్కి సంబంధించి కాకుండా వేరే విషయం చెప్తా. ఒక మనిషి ఇంట్లో పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగితే ఫోటోగ్రాఫర్ని పిలుస్తాడు. ఫోటోగ్రాఫర్ని పిలిచిన తర్వాత ఫోటోగ్రాఫర్ అక్కడ కూర్చుంటాడు. పంక్తి భోజనాలు పెడతారు. బంతి భోజనాలు అంటారు. పంక్తి భోజనాలు అయితే బంతి భోజనాలు అంటారు. ఆ బంతి భోజనాలు పెడుతూ ఉంటే ఆ ఇంటి యజమాని ఏం చేస్తారంటే ఫోటోగ్రాఫర్ వైపేమో అసహ్యంగా చూస్తారు, మేము వీడెక్కడ పోగండి అని. పంక్తి భోజనాల మీద బాగా ఎంతో శ్రద్ధ ఉన్నట్టుగా ఏదో పెద్ద ఇదిగా పెట్టినట్టుగా చూపిస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే ఫోటోగ్రఫీ అంటేనే అతనికి ఇష్టం, ఈ పంక్తి భోజనాలు పెట్టినట్టు అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే దీనివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. పంక్తి భోజనాల్లో వేలకు ఖర్చు అవుతుంది. ఫోటోలు అయితేనేమో చూడటానికి ఉంటాయి అని చెప్పి ఫోటోగ్రఫీ మీద ఇష్టం, భోజనాల మీద ఇష్టం లేదు. కానీ భోజనాలు అంటే నాకు ఇష్టం అన్నట్టుగా ఎగురు పెడతారు, ఫోటోగ్రఫీ అంటే నాకు ఇష్టం లేదని పోజులు పడతారు. ఎందుకంటే మానవుల్లో ఉన్న బుద్ధి ఏంటంటే ఇష్టం ఉన్న పనిని నాకు ఇష్టం లేదు అంటాడు, ఇష్టం లేని పని నాకు అది బాగా నచ్చుతుంది అంటాడు. అట్లనే బాగా అందంగా ఉన్న ఆడ మనిషిని ఆ మొహం పడదాను కాబట్టి గబ్బిల మొహం అంటాడు, అదే అందం లేని మనిషిని ఏమి అండవు. అట్లా బాగా ఇష్టం ఉన్న మనిషిని ఇష్టం లేదన్నట్టుగా ప్రవర్తిస్తారు. కానీ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే మానవుడు శృంగారంలో ఏదో ఆనందం ఉంది అనుకుంటున్నాడు, కానీ శృంగారంలో కూడా ఆనందం లేదురా బాబు, నా దగ్గరకు రండి, నన్ను పూజించండి, నన్ను భక్తి పరవశంతో నన్ను ఆనందింపజేయండి, అప్పుడే మీకు సంతోషం కలిగిద్ది అంటున్నారు. అది అంతే, వాడు ఖచ్చితంగా అనేమాట ఖచ్చితంగా అంటారు. కానీ శృంగారంలో మాత్రం సంతోషం ఉంది. కానీ ఈ మానవ మృగాలు, మిగతా మృగాలన్నీ కూడా శృంగారంలో ఆనందిస్తాయి. ఈ మానవ మృగాలు మాత్రం శృంగారాన్ని నరకప్రాయం చేసేది పెట్టినాయి. దీంట్లో ఆనందం లేదు, పాడు లేదు. లైన్కి తేవటం, ఇదే కూడా చెప్పారు, లైన్కి తేవటాన్ని, లైన్కి తేవటాలు, బలవంతాన్ని లొంగదీయటాలు, ఇష్టం లేని మనిషిని అనుభవించాలి. కనీసం జంతువుల నుంచి కూడా మనిషి ఏం నేర్చుకోలేని పరిస్థితిలో ఉందండి ప్రస్తుతానికి. ఇప్పుడు కుక్కలు, ఇప్పుడు 2 కుక్కలు అంటే మనకి ఏదన్నా జంతువులు మనం చూస్తే అవి ఎక్కడ పడితే అక్కడ సంభోగించుకుంటే ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తాం, ఎందుకంటే వాటికి కనీసం ఇంగిత జ్ఞానం లేదు అని మనం అనుకుంటాం. ఇప్పుడు అలానే తయారైపోయారు మనుషులు కూడా, ఎక్కడ పడితే అక్కడ ఇది చేసుకుంటా వాటి నుంచి కూడా నేర్చుకోలేని పరిస్థితి అయింది. జంతువులు వాటికి పబ్లిక్ అంటే ఏంటంటే వాటికి తెలియదు, ప్రైవసీ పబ్లిక్, వాళ్ళకి ఇట్లా ఇల్లు అనేవి లేవు కదా వాటికి అంతా ఒకటే. ఇప్పుడు జంతువులు ఏదన్నా చేస్తే అవి నిజంగా అనుభవిస్తాయి, ఆనందాన్ని అనుభవిస్తాయి తప్పితే ఇట్లా నాకు ఇష్టం లేదు, నాకు అది లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి బలవంతాన్ని లొంగదీయటం కానీ, లైన్కి తీసుకురావటం కానీ, ఇష్టం లేని మనుషులు అనుభవించడం ఏంటి అసలు నాకైతే తోచదు. ఇట్లా దీన్ని రేప్ చేయటం అని కూడా నేను అంట. ఒక మనిషి ఆడమనిషికి, మగవాడు తనకి ఆడమనిషి మీద దృష్టి ఉంటుంది, ఆ ఆడమనిషి ఒప్పుకోదు. ఆ ఆడమనిషి నాకు కావాలని బలం చేయటం ఏంటి నాకు అది అర్థం కావట్లా. ఇష్టం లేదు, నాకు ఇష్టం ఉన్న మనిషే కావాలి, ఇంకెవరు అక్కర్లేదు, నాకు ఎవరు ఇష్టపడరా నలుకొని ఉంటా. కానీ బలంతో అనుభవించడం అనేది మాత్రం అది మనుషులు చేసే పని కాదు, మృగాలు అసలే చేయవు. ఈ మానవ మృగమే అటువంటి పని చేస్తే కాదు, ఈ మృగం తప్పితే. ఎందుకని ఆ స్థాయి దాకా మనిషి వెళ్ళిపోయింది అంటారని? అందులో అంత సంతోషం ఉందా వాస్తవానికి చూస్తే? సంతోషం కూడా అనిపించినా అది కొంత నయం, ఆ సంతోషం కూడా అనిపించాడు. ఎంతసేపటికి కూడా అదొక గొప్ప, అదొక దర్జా, అదొక బడాయి. దాని కిందనే ఫలానా మనిషిని అనుభవిస్తానికి వాడు కనీసం ఒక 5,000 10,000 కూడా ఖర్చు పెడతారు ఒక రాత్రి. కానీ ఆ తీరా అక్కడ పోతే ఆ మనిషిని అనుభవించడు సరిగ్గా. ఎంతో బాగుంటుంది 5,000 పెట్టింది, తీరా బయటకు వచ్చి వాయు మా మొహం పడుతుంది, ఆమె దగ్గర ఏమీ లేదు అని అంటాడు. అట్లా ఏమీ లేదంటానికి, ఇట్లా ఇటువంటి హేళన చేయడానికి, చేదరించుకోవడానికి, ఇటువంటి పనులు చేయడానికి శృంగాన్ని సెక్స్ వాడుతుంది. కానీ సెక్స్ లో ఉన్న పూర్తి ఆనందాన్ని మనిషి అనుభవించడం లేదు. ఇది కేవలం మానవ మృగాలదే ఈ లక్షణం. ఇక మిగతా మృగాలకి ఏ మృగానికి కూడా ఈ తాత్కాలికమైన ఆనందం కోసం, ఈ స్వల్పకాల ఆనందాల కోసం మనిషి ఏం చేయడానికైనా ఎంతైనా వదిలించుకుంటున్నాడు. అది అసలు మనిషికి కూడా ఆలోచన లేకుండా అయిపోయింది. అసలు నిజంగా మాట్లాడితే ఆలోచించే శక్తి మనిషికి ఎక్కువ ఉండాలి. కానీ ఆ ఆలోచించే శక్తిని పెడమార్గాన్ని పట్టించాడు. సెక్స్ ఆనందం ఉంది, ఆ ఆనందాన్ని అనుభవించడు. కానీ సెక్స్ మాత్రం కావాలా, అది నాకు తప్పకుండా కావాలా, నాకు దొరకకపోతే మాత్రం నేను ఊరుకోను
నేను నానా అరాచకం చేసి వదిలిపెడతానని చెప్పి తన కోరిక నెరవేరటానికి ఎంత దరిద్ర పనులను చేస్తున్నాడు. కానీ ఆ తీరా కోరిక నెరవేరేటప్పుడు ఆ పనిలో ఆనందాన్ని అనుభవించటంలా అది పెద్ద ఘోరం అనమాట.